నమస్తే. మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అవ్వడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది సార్. అయితే ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు అనేది కూడా ఇప్పుడు తెర మీద అంటే రకరకాల ఒక చర్చ జరుగుతుంది సార్. అసలు ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అలాగే జనార్దన్ రావుకి ఆయనకు మధ్య జరిగిన 3 కోట్ల లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పరా సార్? రాము, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రిమాండ్ రిపోర్ట్ చూడకుండా మనం మాట్లాడలేము, కానీ వార్తా కథనాలు మాత్రం రకరకాలకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడులో 1-2 సార్లు డేట్లు తప్పు వేశారని ఇవన్నీ నేను గమనించాను. కానీ ఏమంటే ఈనాడు ప్రామాణికం కాదంటున్నాను. ఈనాడు పత్రిక ఇవాళ కాదు, ఇప్పటి నుంచి అయినా సరే తెలుగుదేశానికి డబ్బబుట్టే పత్రిక. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏది చేస్తే అది సై అంటది. చంద్రబాబు నాయుడు చేయని పనులు కూడా చేసిందని చెప్పుకుంటాను. నేను కాదట్లేదు. గతంలో కొన్ని విలువలు ఉండేవి. గతంలో కూడా తెలుగుదేశానికి డబ్బా కొట్టినప్పుడు కూడా మిగతా ప్రతిపక్షానికి సరైన స్థానం ఇచ్చేది పత్రిక. కానీ మెల్లమెల్లగా ఈనాడు ప్రోడక్ట్లు ఈనాడులో కొన్ని విలువలు ఉండేవి గతంలో, మెల్లమెల్లగా దిగజారుతున్నాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఈనాడు పత్రిక ప్రామాణికం తీసుకోవద్దంటూ రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాసింది అది కరెక్ట్. రిమాండ్ రిపోర్ట్ చదవకుండా ఒక అడ్వకేట్ గా నేను రిమాండ్ రిపోర్ట్ మీద పోస్ట్ మార్టం చేస్తే సరైనది కాదు. కనుక రిమాండ్ రిపోర్ట్ లో రాసినట్టు చెప్పబడుతున్న దానిలో కొన్ని అవాస్తవాలు ఉంటాయి, కొన్ని అంకెలు గాండి ఉన్నాయి, అట్లాగే డేట్ లో కూడా తేడా ఉన్నది. అది గమనిస్తున్నాం, మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈనాడు రిపోర్టు లో రాసిన 2 వార్తల మధ్యన తేడాను రేపు కోర్టులో చెల్లవు. ఈనాడు రిపోర్టును పట్టుకోపోయి కోర్టులో చెల్లితే ఏం చెల్లదు. చాలా సోషల్ మీడియాలో కొంచెం అంకెలు చేస్తున్నారు. ఈనాడు బదనం చేద్దామని లేకుంటే రకరకాలుగా. నేను ఈనాడు పేపర్ పట్టుకుపోయి వీళ్ళు రాశారు కనుక చెల్లదేంటి కలగదు. అడ్వకేట్ గా నేను చెప్తున్నా ఏంటంటే, ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఇదే రాసి ఉంటే, నేను ఈనాడులో చదివింది మాత్రమే రిమాండ్ రిపోర్ట్ చూడలే కనుక, ఈనాడులో రాసిందే నిజమైతే ఆ రిమాండ్ రిపోర్ట్ ను పట్టుకొని ఏం చేయాలి? నాలాంటి అడ్వకేట్ పెట్టుకొని, నాకంటే గొప్ప అడ్వకేట్ పెట్టుకొని జోగి రమేష్ తరఫున వాదించాలి. అంతేగా చేయాల్సింది. కోర్టులో తేలాల్సింది. కోర్టులో తేలాలంటే ఏంది? ఈనాడులో సరిగ్గా వచ్చిందా, సాక్షిలో సరిగ్గా వచ్చిందా, ఇతర పత్రికల్లో సరిగ్గా వచ్చిందా అనేది కోర్టుకు సంబంధం లేదు. అందుకనే కదా కొన్నిసార్లు పత్రికా వార్తల మీద ఆధారపడొద్దని చెప్పి ఆ మధ్యన హైకోర్టు ఏమన్నది, ఏది బీసీ రిజర్వేషన్ మీద వార్తలు వస్తున్నాయంటే నమ్మను, నీకు జీవో వచ్చిందా అప్పుడు మాత్రమే నేను చేస్తాను, జీవో వచ్చినాక కొట్టేసింది. ఇదే రేపు పొద్దున ఈ రిమాండ్ రిపోర్ట్ పట్టుకొని దాన్ని పూర్తిగా పీకలు పీకేసేసి ఇందులో ఈ డేట్ తప్పుంది దాని అంటే మాత్రం చెల్లుతాను. అంటే ఒకవేళ ఇదే నిజం అయితే. రెండోది, పత్రికల ప్రామాణికం ఎందుకు అని నేను రోజు 4 పత్రికలు అంటే వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ లో అయితే మరీ ఎక్కువ. ఈనాడు హైదరాబాద్, మన తెలంగాణలో అట్లా అయింది, ఆంధ్రప్రదేశ్ లో అట్లా అయింది. ఒక 4 పత్రికలు చదివితే తప్ప ఒకే వార్తను మనము సరిగ్గా చూడలేని పరిస్థితి వచ్చింది. గతంలో పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యం అని నారా వెంకటేశ్వరరావు. కానీ పత్రికలు విషపుత్రికలను కూడా అంతకంటే ముందే నారా వెంకటేశ్వరరావు ముందే శ్రీశ్రీ గారు ఎప్పుడో తెలుగు దినపత్రిక గురించి మాట్లాడారు. ఇప్పుడు అచ్చంగా విషపుత్రికలుగా మారిపోయినాయి పత్రికలు. ఏదో ఒక పార్టీకి లింక్ అవడం, ఏదో పార్టీకి జాయిన్ కావడం జరుగుతుంది. నిన్న నేను ఈనాడు గురించే మాట్లాడతాను. గతంలో చాలాసార్లు ఖండించాను కూడా, ఈ తప్పు మీరు చేస్తుంది తప్పని. వార్తను వార్తగా రాయాలి, వ్యాఖ్యను వేరే చేసుకోవచ్చు, కష్టం లేదు. అంటే వార్తను ఏం చేయాలి, ప్రజెంట్ చేస్తున్నాం, ఇది జరిగింది అంటే వస్తుంది. వార్తను వాస్తవంగా అక్కడ రిప్లికా కావాలి. కానీ ఏమైంది, వార్తను పక్కన పెట్టి వ్యాఖ్యను కూడా జోడించడం వల్ల వస్తుంది సమస్య. అంటే జోగి రమేష్ కు వ్యతిరేకంగా ఈనాడు పత్రిక లాంటి పత్రికలు ఏం చేస్తున్నాయంటే అన్నది లేనిది కల్పించి అందులో వ్యాఖ్యలు జోడి చేస్తున్నాయి. జోగి రమేష్ అరెస్ట్ అయింది వాస్తవం, అంతేగా? అరెస్ట్ అయిండు, అది వార్త. అరెస్ట్ కావడానికి కారణాలు రాసుకోవచ్చు, అది కూడా వార్తే కాదంటే. కానీ వ్యాఖ్యలు జమ చేస్తుంది. కానీ అరెస్ట్ వార్తలో కూడా ఇంత తప్పించుకొని పోయిండను, తాల్పుల పద్ధతి ఇవన్నీ రాసింది అనుకోండి, అవాస్తవాలు అయింది కదా. అందుకని ఇవాళ ఈ రిమాండ్ రిపోర్ట్ మీద అక్కడ మాట్లాడే ముందు ఈనాడు గతంలో చేసిన పనులు చెప్పాలి. మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది. ఎందుకంటే కొంచెం లింక్ ఏం చేస్తారంటే వీళ్ళు తప్పులు ఎట్లా రాస్తారంట వేసి, ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిందే మళ్ళీ ఎందుకు మార్చేస్తారంట కూడా. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు భూములు మొత్తం చుట్టుకొని వెళ్ళిపోతారు, మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటారు, వైసీపీ వాళ్ళు లాక్కుంటారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నేను భూమి సునులని, మేము ల్యాండేసా మనకు భూమి సునుడు కూడా నేను కూడా ట్రైనింగ్స్ ఇస్తాం, ఇది మన భూమి హక్కుల గురించి. అటువంటిది మేము ఇద్దరం కూడా, ఆయన అధికారికంగా వాదించు, నేనేమి ఇక్కడ విశేషంగా వాదించాను. ఇది తప్పు. జగన్మోహన్ రెడ్డి సమర్థించారు భూమి సునుడు, ఇది తప్పు, భూమి చుట్టుకపోటు ఉండదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసింది, అది మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ అవుతుంది, మంచిది. భూమి రీసర్వే చేయడం అన్నిటికంటే మంచిది. గతంలో కూడా ఫస్ట్ మనకు డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్స్ కూడా అప్పుడే జరిగింది.
అది దేనైనా తెలుగుదేశం ప్రభుత్వం చేసినా వీళ్ళ ప్రభుత్వం చేసినా భూ సంస్కరణ, భూమికి సంబంధించిన రికార్డుల సంస్కరణ జరగాల్సిందే. అది జరిగితే మంచిదని వాదించడం మేము. అందులో ఏమన్నాం అంటే భూమి చుట్టుకపోవడం ఉండదు, భూమి ఎత్తుకపోవడం ఉండదు. రికార్డులు సవరించే క్రమంలో భూమి రీసర్వే ఇప్పటికీ 3,000 గ్రామాలు చేశారు. మరో 3,000 గ్రామాలు పూర్తిగా వస్తుంది. దీనికి తోడు మొత్తం 13,000 గ్రామాలు ఉన్నాయి ఏది ఆంధ్రప్రదేశ్ లో. వరుసగా జరుపుకుంటామని చెప్పినాం. చెప్తే ఈనాడు ఏం చేసింది, దీన్ని సబ్సైడ్ చేసుకుంటూ అంతకుముందు మార్గదర్శిలో ఇది మంచిది అని చెప్పించిన వీడియోను కూడా ఈ కొందరు నాలుగు నిపుణులు చాలా మంది భూమి అనే సంస్కరణలు మంచివి అని చెప్పించిన వీడియోను కూడా తీసేసింది. దాని గురించి తీసేసి ఉత్పాదన చేసింది. ఇప్పుడు ఏమైంది, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఏమైంది, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ అమలు చేస్తున్నారు. ఇక్కడ భూ రీసర్వే జరుగుతున్నది. మరి తప్పు అప్పుడు భూమి జగన్మోహన్ రెడ్డి ఎత్తుకపోతున్నారు అన్నది కదా, మరి ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నాడు భూమిని కాదు కదా. సంధికాలంలో కొన్ని సమస్యలు ఉంటాయి. భూమి టైటిలింగ్ యాక్ట్ తయారు చేసే ముందు సర్వే చేస్తుంటే చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రజలు తిరగబడతారు. ఇవన్నీ అయిన తర్వాత మీ భూమి టైటిల్ మీకు వస్తుంది అని చెప్పే క్రమంలో అది ఈనాడు పూర్తి వక్ర భాష చెప్పింది. కొన్ని వాస్తవాలు కూడా ఉంటాయి కాదంటలేదు. అందులో ఏం చేసిండ్రు, భూమి టైటిలింగ్ యాక్ట్ తయారయ్యాక పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకోవడం తప్పు. అప్పుడన్నా ఇప్పుడు అంటున్నా. అట్లానే మన హద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ముద్రించడం తప్పు. ఎందుకంటే రెవెన్యూ రికార్డులు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులకు అతీతంగా ఉంటారు. రెవెన్యూ రికార్డు శాశ్వతం. మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటారు, పోతారు. ఆ రెండు తప్పులు తప్ప ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ తయారు చేసిన యాక్ట్ ను, కేంద్ర ప్రభుత్వం చేసిన యాక్ట్ మన రాష్ట్రం మొదలు ఇంప్లిమెంట్ చేస్తే మంచిదన్నా ఇప్పటికి కూడా మంచిది అంటున్నారు. అందుకని నేను ఆ గొల్లతనాన్ని చెప్తున్నా, ఆ ఉదాహరణ చెప్తున్నాను. ఇక ఇక్కడికి వస్తాను. రిమాండ్ రిపోర్ట్ లో డేట్లు తప్పున్నాయి. 3 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తున్నారు, జయచంద్ర రెడ్డి అంతకుముందే ఆఫ్రికా వెళ్ళిపోయిందా, జనార్దన్ రావు ఇటున్నాడా, జయచంద్ర రెడ్డి సస్పెండ్ చేశారు కదా, ఏది వాటిని సస్పెండ్ చేశారు, డిస్మిస్ ఎందుకు చేయలేదు. సస్పెన్షన్ డిస్మిస్ ఏంటంటే వాళ్ళు చేతులు కడిగేసుకున్నారు. నువ్వు జయచంద్ర రెడ్డితో మాకు సంబంధం లేదని తెలుగుదేశం వాళ్ళు చేతులు కడిగేసుకున్నారు. ఓ తప్పు జరిగినాక దాన్ని ఇంకా భరిస్తుంటే డెడ్ లగేజ్ మోయారు ఎవడు కూడా కదా. నువ్వు మనిషిని మోయొచ్చు రాము, ఒక మనిషిని బతుకున్న మనిషిని ఎత్తుకొని పోవచ్చు మంచిగా, అంటే ఇద్దరు సహకరిస్తారు, బ్యాలెన్స్ ఉంటుంది. చూడండి, స్కూటర్ మీద 2 వీలర్ మీద కొందరు మనుషులు కూర్చోరాకుండా ఒక మూట కుదేసినట్టు కూర్చుంటే మనం పడతాం, యాక్సిడెంట్ అవుతుంది. అట్లానే శవం బరువు ఎక్కువనంట మనిషి బతుకున్న బరువు కంటే. వాళ్ళు ఏం చేశారు, జయచంద్ర రెడ్డి వాళ్ళ పార్టీకి శవం లాంటోడు, అంటే డెడ్ లగేసేది. దాన్ని వదిలించుకున్నారు. అప్పుడే వదిలించుకున్న దాని మీద మనం ఆయన ఎప్పుడు పోయిండు ఎప్పుడు వచ్చిండు అనేది పూర్తిగా చార్జ్ షీట్ లో పేర్కొని చార్జ్ షీట్ కోర్టులో వేసినప్పుడు మాత్రమే పనికొస్తుంది. అట్లాగే జోగి రమేష్ ఎన్నో నిందితుడు, 18 19 నిందితుడు. జోగి రమేష్, జోగి రాము ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు కూడా 18 19 నిందితులు. అంటే మొదటి నిందితులు ఎవరైతున్నారు వీళ్ళందరూ అరెస్ట్ కాలేదు. ఇంకా కొందరు 6 అరెస్ట్ అయ్యారు, 9 మంది అంటున్నారు, 10 మంది అంటున్నారు. వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మన మధ్యన ఉన్న వాళ్ళు ఏమైనా ఉన్నారు కదా, మధ్యన ఉన్న వాళ్ళు. దాంతో పాటు ఈ అరెస్ట్ పర్వం జరిగినాక ఇప్పుడు జోగి రమేష్ ను రామును కస్టడీ కోరుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని వాస్తవాలు రాబట్టి నన్ను కస్టడీ కావాలంటారు. ఇప్పటికే 14 రోజులు కస్టడీ విధించారు. ఏదైనా అంటే సిట్టు కొన్ని ఆధారాలు సమర్పించుకున్నాకనే వీళ్ళ మీద మనకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది అంటున్నాను. నేను రిమాండ్ కనుక సక్రమం అయింది అంటేనే కోర్టులు ఆమోదిస్తాయి. మనం గతంలో కూడా చూసాం, రిమాండ్ సక్రమంగా రిపోర్ట్ లేకపోతే, రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా లేకపోతే ఆమోదించాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి, జోగి రమేష్ అడ్వకేట్లు ఇప్పుడు ఈనాడు పత్రికను చెండాలడం కాదు. ఇప్పుడు జోగి రమేష్ అడ్వకేట్లు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న తనని బయట పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ బెయిల్ దొరుకుతుంది కదా. అందుకనే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి అవసరమైన అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు చేసుకోవాలి. అయితే మీడియా ట్రయల్ వాళ్ళు ఏమైందంటే మనం గందరగోళం పడతాం, ప్రేక్షకులను లేకుంటే పాఠకులను కూడా గందరగోళం పడేస్తాం. ఈనాడు పని అయితే పమ్మిని తిమ్మి చేసే ప్రయత్నం చేసింది. దానిలో డొల్లతనం నిజంగానే రిమాండ్ రిపోర్ట్ లో ఈనాడులో 2 వార్తలు వచ్చినాయి, చూసిన నేను కూడా. ఆ 2 వార్తల్లో ఉన్న డేట్లు ఇవి తప్పు అయితే అది రిమాండ్ రిపోర్ట్ లో అయిందా, పెట్టారా లేదా ఒకసారి చూడాలి. ఎందుకంటే విలేకరులు ఇప్పుడు వీళ్ళు కూడా రాసే వాళ్ళకు కూడా రిమాండ్ రిపోర్ట్ మొత్తం చదివి రాసే క్రమంలో అనువాద లోపాలు ఉంటాయి, డేట్ల తప్పులు ఉండొచ్చు, ఇంకేమైనా కావాలని కూడా రాయొచ్చు. రెండోది కూడా కావాలని కూడా ఈనాడు బురద తెల్లడానికి కూడా రాయొచ్చు అంటున్నాను. అది కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ ని పట్టుకుంటే వీళ్ళు లోపాలు తెలుస్తాయి. ఆ లోపాలు పట్టుకోవాల్సిన వాళ్ళు జోగి రమేష్ సంబంధించిన అడ్వకేట్లు ఒకటి. రెండోది, ఇప్పుడు కొండను తవ్వి ఎలుకని పడతారా, మరి ఎలుకని పట్టుకున్నాక కొండను తవ్వుతారా అని చూస్తే దీని వల్ల ఏం జరగబోతుందో కూడా ఒక మాట చెప్పు నేను కోరుకుంటాను. అంటే ఇక్కడ ఏమైందంటే ములకల చెరువు దగ్గర మొదలైన ఎపిసోడ్, ములకల చెరువులో ఈ నకిలీ మద్యం తయారీ కంటే ముందే జయచంద్ర రెడ్డి అమెరికా వెళ్ళింటే, వీళ్ళు తర్వాత వెళ్ళుంటే మరి ఎప్పుడు ఫ్యాక్టరీ పెట్టారు, ఎవరి పని మీద పెట్టారు. ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం ఏం చేయాలంటే నిజంగా నిష్పక్షపాత విచారణ చేయాలంటే ఆ ములకల చెరువు నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని
నిర్మించినప్పటి నుంచి ఎప్పుడు నిర్మించారు, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ప్రోడక్ట్ అంటే ఇప్పుడు సంవత్సరం అర్థం అయితే ఆల్మోస్ట్ 16 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. మరి 16 నెలల కంటే ముందే నిర్వహిస్తే వాళ్ళు తప్పనుకుందాం గత ప్రభుత్వం. మరి 16 నెలలుగా వీడు ఏం చేస్తున్నాడు? మరి 16 నెలలుగా ఇది జరుగుతుంది. అయితే 2 నెలల ముందు బయటపడతాం. ఈ 2 నెలల కన్నా ముందు అయితే ప్రభుత్వం అయితే 14 నెలలు ఇదే ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు బయటపడలేదు? అట్లా ఏమంటున్నారంటే మేమే పట్టుకున్నాం, మేమే పట్టిస్తాం అంటున్నారు. ఒక్కోసారి ఏమైందంటే అధికారులకు తెలియకుండా నిజాయితీ పరమైన అధికారులు కొన్నిసార్లు దాడులు చేస్తుంటారు కదా, అప్పుడు ఈ ప్రభుత్వం దా కాదా చూడరు వాళ్ళు కదా, తక్కువ దాడి చేసి పట్టుకున్నాం. దొరికితే దొంగ, దొరకకపోతే దొర కదా. దొరికింది కనుక దొంగతనాన్ని మనం బయట పెట్టవద్దు అనుకుంటే ఏం చేయాలి? మేమే పట్టుకున్నామని చెప్పాలి. దొంగ దొంగ అన్నట్టు కొన్నిసార్లు ఇది కూడా జరుగుతుంటది. వీళ్ళు నిజంగా నిర్వహిస్తున్నారు అనుకుందాం, కూటమి ప్రభుత్వంలో కొందరు పెద్దలు నిర్వహిస్తున్నారు, వాళ్ళు అనుకోకుండా దొరికిందని నేను అంటున్నాను. ఒక మంచి అధికారి ఉండి పోతూ దాడి చేసింది అనుకోండి, దొరికింది మన మద్యం తయారు చేసి ఫ్యాక్టరీ. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా మనం చూడాలి. సిరిసిల్ల అంట వరుస క్రమం అక్కడ కాగానే దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం బదనాం అయ్యే క్రమంలో కొంచెం తప్పించుకున్నారు. ఎందుకంటే మేమే పట్టుకున్నాం కదా కూటమి ప్రభుత్వంలో, మీరు చెప్పకముంది అనే మాట వాళ్ళు అన్నారు, డిఫెన్స్ తీసుకున్నారు. అయితే రెండో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అత్యుత్సాహం ప్రదర్శించి కొంచెం నిజంగానే పత్రం ఉందా లేదా కోర్టులు తెలుస్తాయి. జోగి రమేష్ ఇబ్రాహీంపట్నం ఎపిసోడ్ లో జోగి రమేష్ బయటపడ్డాడు. అనవసరంగా అక్కడికి పోయి గాన యాగి చేసిండు. దానివల్ల ఇప్పుడు ఆయన వేరంతా ఇప్పుడు అప్పటిదాకా సీన్ లో ఫస్ట్ లో జోగి రమేష్ లేడు. మీకు ములకల చెరువు నకిలీ మద్యం పట్టుకున్నప్పుడు జోగి రమేష్ లేడు ఎక్కడ కూడా కదా. కానీ ఎప్పుడు వచ్చింది ఇబ్రాహీంపట్నం దాంట్లో పోలీసులు పట్టుకోక ముందే పట్టుకునే క్షణం తెలిసిన క్షణంలోనే పోయి తన నాన్న యాగి ఇన్స్పెక్టర్ ఒక వీడియో తీయడం, నకిలీ మద్యం ఇక్కడ ఉందని చెప్పడం, అది బాగా అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల జోగి రమేష్ చుట్టూ ఈ ఉచ్చు బిగిసుకుందని నేను. నిజంగానే తెలిస్తే కూడా మనం ఏం చేస్తాం, ఆ పూర్వాపరాలు బయటపడ్డాక మనం అంటాం. ఉదాహరణకు ములకల చెరువు దానిలో కూడా జోగి రమేష్ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, చూసినాం కదా మనం. బయటపడ్డాక అందరూ మాట్లాడారు, ఆయన కూడా మాట్లాడారు. కానీ ఇబ్రాహీంపట్నం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల జోగి రమేష్ చెట్టు ఉచ్చు బిగిసింది అనుకుంటున్నాను నేను. అంటే జోగి రమేష్ టార్గెట్ చేసింది ఈ గవర్నమెంట్ జోగి రమేష్ టార్గెట్ చేసింది. టార్గెట్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వాస్తవాలు ఏవో బయట పెట్టాలి. నిజంగా నీకు సంబంధం లేదంటున్నాడు కదా ఆయన. అప్పటికే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన ఉంటున్నారు కదా, జయచంద్ర ఆఫ్రికాలో ఉన్నట్టుంది కదా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఆఫ్రికా మద్యం చెల్లదు అంటున్నాడు. 2-3 సార్లు ఆయన హెచ్చరించారు కూడా, ఆఫ్రికా మద్యం కుంభకోణాలు ఇక్కడ చెల్లవు అంటున్నాడు. ఇప్పటికే ఏం చేసిందంటే నా ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ కూటమిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది గత వైసీపీ హయాంలో ఇటువంటి కుంభకోణాలు చేసిన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు ఇప్పటికే అంటున్నాను. నేను సోర్స్ చెప్తున్నాను. అంటే కలిగి ఉండి వీళ్ళు తమ చేతికి మట్టి అంటుకోకుండా మనకు తామరాకు మీద నీటి కొట్టలాగా గతంలో ఈ కుంభకోణాలు పార్టీలు మారుస్తుంటారు. ఈ కుంభకోణాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో మారుతుంటారు, మనం చూస్తుంటాం కదా. కనుక జయచంద్ర రెడ్డి గతంలో ఏం పార్టీ, ఇప్పుడు ఏం పార్టీ అని చూసుకుంటే చాలా విషయాలు బయటపడతాయి కదా. అందుకని ఏమంటారు అంటే వాళ్ళు తమ చేతికి మాట్లాడుకోకుండా ఇప్పటి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం కావచ్చు, ఇతరత్ర ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వంలోని కుంభకోణాలు చేసిన వాళ్ళల్లో వాళ్ళతో చేతులు కలిపి మీరు చేయండి, మేము ఎన్నుకుంటాం, మేము ముందుకు రా అని కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అందుకని గతంలో అనుభవం ఉంది వాళ్ళకు. అనుభవం ఉన్న వాడిని ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇన్వాల్వ్ అయ్యి వాడిని పట్టించేసి కొత్తగా వాళ్ళు పట్టిస్తారు కదా. అంటే దొంగ చీకటి ఒకటి అన్నట్టు. గత ప్రభుత్వంలో ఉన్న కొందరు కుంభకోణం చేసేవాడు, ఈ ప్రభుత్వంలో కొందరు కలిసి జమిలిగా ఈ దొంగతనం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ మన మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే కూటమి ప్రభుత్వంలోని మనకి ఇదే కుటుంబ ప్రభుత్వంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, తాడిపత్రి ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ప్రతి వాటర్ బాటిల్కి 20 రూపాయలు నాకు ఇవ్వాలి, మీరు ఏ సస్తారో చేస్తారో నాకు సంబంధం లేదు, మీరు ఏం చేస్తారో రేటు పెంచుకుంటారా తెలియదు, లేకుంటే రేటు తగ్గించుకుంటారా తెలియదు, నాకు మాత్రం 20 రూపాయలు వాటర్ బాటిల్ రావాలంటున్నాడు. వాటర్ బాటిల్ ఎంత ఉంది? 99 రూపాయలు. 99.5 మరి ఎంత అమ్ముతుండో నేను తాగేవాడిని కాదు, తినేవాడిని కనుక నాకు తెలియదు, కానీ 99 రూపాయలకు అమ్ముతున్నామని అంటున్నాను. వాటర్ బాటిల్ రేట్ తగ్గించాలి, 180 రూపాయలు ఇచ్చారు. అంటే 100 రూపాయలు 20 రూపాయలు నాకు అదనంగా రావాలంటే ఏంది? 120 చేయాల్సిందే కదా అనేది. అంటే కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా, అంటే మాంసం తింటుంటే బొంకెలు మెడలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బహిరంగంగానే ఈ మాట అంటున్నారంటే మరి కూటమి ప్రభుత్వంలో నిజాయితీ పనులు ఎంతమంది? ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్పుడైనా ఇప్పుడైనా చాలా వరకు అధినాయకత్వం కొంత వెసులుబాటు ఇస్తే దాన్ని ఉపయోగించుకొని, ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు బలం లేకుండా ముఖ్యమంత్రి ఉండలేడు కనుక ఆనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ ఈ ఎమ్మెల్యేలకు ఫ్రీనెస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే వీళ్ళు ల్యాండ్, మైను, వైను, శాండ్ ఈ 4 కుంభకోణాలు చేస్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు.
ల్యాండ్ కుంభకోణాలు ఉన్నాయి, వైన్ కుంభకోణాలు ఉన్నాయి, మద్యం కుంభకోణాలు ఉన్నాయి, ఇసుక కుంభకోణాలు. ఇవి గతంలో ఎమ్మెల్యేలు ఏం చేసేవారంటే డైరెక్ట్ చిన్న చిన్న లంచాలు తీసుకునేవారు పట్టుబడి. ఇప్పుడు అట్లా లేదు. ఈ 4 కుంభకోణాలు కనుక ఎవరి చేతిలో ఉంటాయో మొత్తం ప్రభుత్వాన్ని నడిపే మొత్తం అంతా ఈ ఆదాయ వనరులు దీని మీద ఉన్నాయి కనుక ఇవాళ ఈ 4 వనరులు అప్పుడు అప్పుడు అధికార పక్షమైన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. రెండు అంటున్నారు. ఆ ఉన్నవాళ్ళు వీళ్ళే వ్యక్తులు, వీళ్ళే పార్టీలు మారుతుంటారు, వీళ్ళే పార్టీలను బదనాలు చేస్తుంటారు, వీళ్ళే పార్టీలను ఫస్ట్ పట్టిస్తుంటారు. దయచేసి నా ఉద్దేశం అంటే అన్ని పార్టీలకు విజ్ఞప్తి, సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఇటువంటి వాళ్ళని మీరు దూరం పెట్టాలి. నేరము రాజకీయం వేరుగా ఉండేది గతంలో. నేరమర రాజకీయాలు మొదలైన తర్వాత నేరస్తులే రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత అధినాయకత్వం కానీ పార్టీ వ్యవస్థాపకులు కానీ పార్టీలు కానీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి రామ్. అయితే ఈ పాపంలో భాగం పంచుకుంటేనేమో అధినాయకత్వం కూడా మనకు బదనమవుతుంది. పాపంలో భాగం లేకుండా కూడా ఎవరి సంపాదన వాడు చేసుకోవాల్సిందే. రేపు పొద్దున ఎన్నికల్లో డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? చూసినాం కదా, కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏమన్నారు, తిరుమూరు ఎమ్మెల్యే, నా దగ్గర 5 కోట్లు తీసుకున్నారు, అది లీగల్ గా 1,20,00,000 నా రసీదులు ఉన్నాయి అంటే నేను డైరెక్ట్ గా మనకు ఫోన్ పేలో గూగుల్ పేలో పంపాను, ఫలానా చిన్నికి పంపాను అని అన్నాడు కదా. మరి మిగతా డబ్బులు ఎక్కడిచ్చారని చెప్తున్నాను లెక్కలు. అంటే ఏంది, అధిష్టాన వర్గానికి కూడా ఏదైనా సరే ఏ పార్టీ అన్నా కానీ డబ్బులు ₹1,00,00,000 టికెట్లు అమ్ముకోవాలి అంటే ₹1,00,00,000 ఎక్కడి నుంచి సంపాదిస్తారు వీళ్ళు? ఇటువంటి కుంభకోణం చేసి సంపాదిస్తారు కదా. అందుకని ఇవాళ గతంలో నేరస్తులు వేరు, అధినాయకత్వం కానీ కొంచెం నిబద్ధత ఉంటుంది. అట్లా కాదు, నేరస్తులే రాజకీయాలకు వచ్చిండ్రు డైరెక్ట్ గా. ఆ రాజకీయాలు శాసించేది కూడా వీళ్ళే అవుతున్నారు. ఈ 4 రంగాలు రాజకీయ రంగాన్ని శాసించినంతసేపు మద్యము, ఇసుక, మన మైన్స్, అట్లాగే భూమి, ఈ 4 కనుక శాసించిన రోజులు ఏ పార్టీ అయినా ఇటువంటి వ్యక్తులతో కష్టపడుతుంది. దానివల్ల అధికారం కోల్పోతారు, మళ్ళీ అధికారానికి వచ్చినాక అదే పని చేస్తుంటారు. ఇది వాస్తవం జరుగుతున్నది. ఇప్పుడైతే జోగి రమేష్ విషయంలో వాళ్ళు అడ్వకేట్ చేయాల్సింది ఏంటంటే నిజమైన మన రిమాండ్ రిపోర్ట్ పట్టుకొని ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో చూసి దాన్ని వెతికితే మాత్రం ఈనాడులో రాసిందే కనుక రిమాండ్ రిపోర్ట్ లో ఉండుంటే జోగి రమేష్ కు వెసులుబాటు లభిస్తాను నేను.